ప్రకటన 9వ అధ్యాయం. 5వ దేవదూత బూర ఊదాడు. అప్పుడు ఆకాశం నుంచి భూమి మీదకి రాలిన నక్షత్రాన్ని చూశాను. అతడికి అగాధం తాళం చెవి ఇవ్వబడింది. అతడు అగాధం తెరిచాడు. అప్పుడు బ్రహ్మాండమైన కొలిమి నుంచి లేచే పొగలాంటి పొగ అగాధం నుండి లేచింది. అగాధం పొగతో సూర్యగోళం, వాయుమండలం చీకటిమయం అయ్యాయి. ఆ పొగలో నుంచి మిడతలు భూమి మీదకు వచ్చి పడ్డాయి. వాటికి భూమిలోని తేళ్లకున్న శక్తి లాంటి శక్తి ఇవ్వడం జరిగింది. భూమి గడ్డికి గాని ఎలాంటి మొక్కకు చెట్టుకు గాని హాని చేయకూడదని, నొసళ్ళ మీద దేవుని ముద్ర లేని మనుషులకే హాని చేయాలని వాటికి ఆజ్ఞ ఇచ్చింది. ఆ మనుషులను 5 నెలల పాటు వేధించడానికి వాటికి అధికారం ఇచ్చి ఉంది కానీ చంపడానికి మాత్రం కాదు. వాటి వల్ల కలిగే వేదన తేలు మనిషిని కుట్టినట్టుంటుంది. ఆ రోజులలో మనుషులు చావు కోసం దేవులాడుతూ ఉంటారు, కానీ అది దొరకదు. చావాలని తహతహలాడుతూ ఉంటారు, కానీ చావు వారి దగ్గర నుంచి పారిపోతుంది. ఆ మిడతల ఆకారాలు యుద్ధానికి సిద్ధమైన గుర్రాల్లాంటివి. వాటి తల మీద బంగారు కిరీటాల లాంటివి ఉన్నాయి. వాటి ముఖాలు మనుషుల ముఖాల లాంటివి. వాటికి స్త్రీల తల వెంట్రుకల లాంటి వెంట్రుకలున్నాయి. వాటి పళ్ళు సింహాల కూరల లాంటివి. వాటికి ఇనప ఛాతీ కవచం లాంటి కవచాలున్నాయి. వాటి రెక్కల చప్పుడు యుద్ధానికి పరిగెత్తుతూ ఉన్న అనేక గుర్రాలున్న రథాల చప్పుడు లాంటిది. వాటికి తేళ్లలాంటి తోకలున్నాయి. వాటి తోకలకు కోండ్లు ఉన్నాయి. 5 నెలల వరకు మనుషులకు హాని చేయడానికి వాటికి అధికారం ఉంది. వాటి మీద ఒక రాజు ఉన్నాడు. వాడు అగాధం దూత. హిబ్రూ భాషలో వాడి పేరు అబద్దోన్, కానీ గ్రీక్ భాషలో వాడి పేరు అపోల్లుయోన్. మొదటి విపత్తు గతించింది. ఇదిగో, ఈ సంగతుల తర్వాత ఇంకా 2 విపత్తులు రాబోతున్నాయి. 6వ దేవదూత బూర ఊదాడు. అప్పుడు దేవుని ముందర ఉన్న బంగారు వేదిక 4 కొమ్ముల నుంచి ఒక స్వరం నాకు వినవచ్చింది. ఆ స్వరం బూర ఉన్న ఆ 6వ దేవదూతతో, యూఫ్రటీసు అనే మహానది దగ్గర బంధించి ఉన్న 4 దేవదూతలను విడిపించు అంది. ఆ సంవత్సరానికి, నెలకు, రోజుకు, గంటకు సిద్ధంగా ఉంచబడ్డ ఆ 4 దేవదూతలను మనుషులలో 3వ భాగాన్ని చంపడానికి వినిపించింది. సైన్యంలో ఉన్న రౌతుల లెక్క 20 కోట్లు. వారి లెక్క విన్నాను. ఆ దర్శనంలో ఆ గుర్రాలు, వాటి మీద కూర్చుని ఉన్నవారు నాకు ఇలా కనిపించారు. వారికి నిప్పు రంగు, నీలం, గంధకం రంగుల గల కవచాలున్నాయి. ఆ గుర్రాల తలలు సింహాల తలల్లాంటివి. వాటి నోళ్ల నుంచి మంటలు, పొగ, గంధకాలు బయలుదేరుతూ ఉన్నాయి. ఈ 3 దెబ్బల చేత, అంటే వాటి నోళ్ల నుంచి బయలుదేరుతున్న మంటలు, పొగ, గంధకాల చేత మనుషులలో 3వ భాగం చంపబడ్డారు. వాటి శక్తి వాటి నోళ్లలో, వాటి తోకలలో ఉంది. ఎందుకంటే వాటి తోకలు తలలు గలవై పాముల్లాంటివి. ఆ తోకలతో అవి హాని చేస్తాయి. ఈ దెబ్బలతో చావకుండా మనుషులలో మిగిలిన వారు తమ చేతులతో చేసిన పనులను గురించి పశ్చాత్తాపపడలేదు. అంటే దయ్యాలను, చూడలేని, వినలేని, నడవలేని, బంగారు, వెండి, కంచు, రాయి, కొయ్యలతో చేసిన విగ్రహాలను పూజించడం మానలేదు. తమ హత్యలు, తమ మంత్రప్రయోగాలు, తమ వ్యభిచారాలు, తమ దొంగతనాల గురించి కూడా వారు పశ్చాత్తాపపడలేదు.